హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ సంయుక్తంగా అనేక వీడియోలు చేసామన్నమాట. అయితే ఈరోజు వీడియో ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. నిన్న ఒక వీడియో చేశాను అనమాట. 4 కోట్ల రూపాయల ప్యాకేజీ ఐఐటీస్లో కానీ లేకపోతే కొన్ని ప్రైవేట్ కాలేజీలో ఎట్లా చూపించగలుగుతున్నారు, ఈ 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల ప్యాకేజీ యొక్క సీక్రెట్ ఏంటో అని చెప్తూ నేను హెచ్ఎఫ్టీ అనే పేరుని తీశాను. హెచ్ఎఫ్టీ ఫార్మ్స్ అంటే హై ఫ్రీక్వెన్సీ ఫార్మ్స్ అని ఒక పేరు తీశాను అనమాట. సో ఈ హెచ్ఎఫ్టీ ఫార్మ్స్ అంటే ఏందన్నది పేరెంట్ చాలామంది నాకు మెసేజ్ రూపంలో పెట్టడం జరిగింది. సార్ అసలు హెచ్ఎఫ్టీ ఫార్మ్స్ అంటే ఏంది, నిజంగా దాని లోపల ఏం జరుగుతుంది అనేది చెప్పండి మీరు అని రిక్వెస్ట్లు రావడం మీదట నేను ఈరోజు చేస్తున్నాను అనమాట. సో అసలు ఈ హెచ్ఎఫ్టీ ఫార్మ్స్లో మేలు ఏం జరుగుతుంది అనేది నేను చెప్పాను. మీకు హైయెస్ట్ ప్యాకేజ్ లాగా కనిపిస్తుంది. 1 కోటి నుంచి 2 కోట్లు 3 కోట్లు ప్యాకేజెస్ వస్తాయి. ఇది మనకు మేలు. దీంట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏందనేది మనం ఈరోజు చూద్దాం. సో ఇది హెచ్ఎఫ్టీ ఫార్మ్స్లో ఉన్నటువంటి 2 విషయాలు ఏంటంటే, ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఇది ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అండి, మరియు హై శాలరీస్. దీంట్లో మేజర్గా ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఎక్స్ట్రీమ్లీ స్మాల్ టీమ్ సైజెస్. అంటే దీని యొక్క టీమ్ సైజ్ ఏదైతే ఉందో 5 నుంచి 6 మందే ఉంటారండి ఒక ఫామ్లో. 5 నుంచి 6 మంది అంటే ఇప్పుడు మనకి సపోజ్ టీసీఎస్లో చేరాం, ఇన్ఫోసిస్లో చేరాం, ఎంతమంది ఉంటారు ఒక్కొక్క దాంట్లో? 5,000 మంది 3,000 మంది గ్యాంగులుగా ఉంటారనమాట. సో ఈవెన్ అక్కడ మన టీమ్ సైజ్ తీసుకున్నాక 40-50 మంది ఉంటారు. టీమ్ లీడర్స్ ఉంటారు, దానిపైన మేనేజర్స్ ఉంటారు, ప్రాజెక్ట్ మేనేజర్. దీంట్లో అట్లా ఉండదు. మ్యాక్సిమం సైజే 8 మంది ఉంటారు, మినిమం సైజ్ ఒక 6 మంది ఉంటారు. సో మనకి పెద్ద ఆర్గనైజేషన్లో ఏంటంటే టాస్క్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయేసి, ఇదిగో నీకు ఈ పని అని ఉంటుంది అనమాట. సో ఒక పనిని కూడా 4-5 అప్పచెప్తారనమాట. అంటే మనం ఒకవేళ ఏదైనా పని తక్కువ చేసినా కానీ మన పక్కన వాడు బాగా చేసింది అనుకో, వాడి మీద నెట్టేయచ్చు. మనం ఏదైనా తప్పు చేసినాం అనుకో, పక్కన వాడి మీద దోసేయచ్చు అనమాట. దీంట్లో అట్లా ఉండదు. ఎందుకంటే మీ టీమ్ సైజ్ చిన్నది కాబట్టి దాంట్లో చిన్న ఎర్రర్ జరిగినా ఖచ్చితంగా మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ ప్రెషరైజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మీరు 6 మందిలో 6 మందికి 6 పెద్ద బాధ్యతలు ఇచ్చినప్పుడు, సార్ నేను అట్లా అనుకోలేదు సార్, వాడికి చెప్పినారు అనుకున్నారు సార్ అనేటువంటి చిల్లర ఎక్స్క్యూజెస్ ఇచ్చేదానికి అవకాశం ఉండదు అనమాట. అందుకని మీరు మునిగాళ్ళ మీద పనిచేయాల్సి ఉంటుంది. వెరీ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో వెరీ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కాంపిటీషన్ కూడా ఎట్లా ఉంటుందంటే, ఈ ఎన్విరాన్మెంట్ కూడా చాలా హైయెస్ట్ కాంపిటీషన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ ఉన్నటువంటి 6 మంది కూడా ఇప్పుడు ఐఐటి ముంబై నుంచో, లేకపోతే ఐఐటి కాన్పూర్ నుంచో, ఐఐటి గౌహతి నుంచో, అంటే పెద్ద IIIT హైదరాబాద్ నుంచో, ఇట్లా మంచి ఇన్స్టిట్యూట్లో చదివినటువంటి స్మార్టెస్ట్ మైండ్స్ అనమాట వాళ్ళు. సో వాళ్ళతో కలిసి పనిచేసేటప్పుడు మీకు ఆపర్చునిటీకి అంతే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు స్మార్ట్ బ్రెయిన్స్ మీ పక్కన ఉన్నప్పుడు మీకు ఆ యొక్క గ్రోత్కి అవకాశం కూడా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇట్ ఈజ్ ఆల్వేస్ ఛాలెంజింగ్. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం అనుకో, ఏముంది 100 దూరం పోయేసరికి అబ్బా కాళ్ళ నొప్పులు అంటారు, నాకన్నా 2 అడుగులు ముందుకు పోయేసరికి మీకు కాళ్ళ నొప్పులు వస్తాయి. మన ఇద్దరం కలిసి పీటీ ఉషా రన్నింగ్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు సినిమా వేరే ఉంటుంది అనమాట. మన మీద ప్రెషరు బిల్డ్ అయిపోద్ది. ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి అందరూ ఉన్న 6 మంది స్మార్టెస్ట్ పీపుల్ కాబట్టి ప్రెషరైజ్డ్గా ఉంటుంది వర్క్, ప్లస్ ఛాలెంజింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో దీంట్లో ఉన్నటువంటి మరో డ్రాబ్యాక్ వచ్చేసి లాంగ్ వర్కింగ్ అవర్స్ అనేది దీంట్లో ఉన్నటువంటి డ్రాబ్యాక్ అనమాట. ఎందుకంటే 13 గంటల నుంచి 14 గంటలు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏదైనా క్రిటికల్ బగ్ ఎఫెక్ట్ అయినట్లయితే, ప్రాఫిటబిలిటీ మీద ఏదైనా ఎఫెక్ట్ అయినట్లయితే, సో ఆ రోజు ఇంక తెల్లవారులు నిద్రే ఉండదు. ఎందుకంటే ఫార్మ్స్ మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయంటే క్విక్ రెజల్యూషన్స్. అంటే ఈ యొక్క ప్రాబ్లమ్ని వెంటనే సాల్వ్ చేయకపోతే వాడు ఓనర్ ఎవరైతే ఉన్నాడో, 1 కోటి రూపాయలు జీతం ఇచ్చాడో, ఆబ్వియస్గా మీ మీద నారాజ్ అవుతాడు. కాబట్టి మీకు క్విక్ సొల్యూషన్స్ తీయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు క్విక్ రెజల్యూషన్స్ తేవాలో మీ యొక్క వర్క్లోడ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. సో ఇదనమాట, చిన్న స్మాల్ సైజ్ కలిగి ఉంటాం, హై కాంపిటీషన్ ఉంటాం, డిమాండింగ్ వర్క్ అవర్స్ ఉంటాం. ఇవన్నీ కూడా గ్రోత్ ఉన్నప్పటికి కూడా నాట్ సూట్ ఫర్ ఎవ్రీవన్. మీకు నిజంగా నేను చెప్పాను కదా, కోటా శ్రీనివాసరావు కోడిని కట్టుకొని తిన్నట్టుగా మీకు కూడా ఆశావారులు అయితే మీకు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన ఉండేవాళ్ళకి తప్ప, మామూలుగా లీజర్ ఎన్విరాన్మెంట్లో గడపాలనుకునే వాళ్ళకి హెచ్ఎఫ్టీస్ అనేవి సూటబుల్ కాదు. అందువల్ల కాలేజీలు చూపించే 1 కోటి రూపాయల ప్యాకేజెస్ అన్నీ కూడా ఈ హెచ్ఎఫ్టీ రిలవెంట్ అయినాయి కాబట్టి అందులో ఎటువంటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉండదని పేరెంట్స్ ఒకసారి గుర్తుపెట్టుకుంటారని. హెచ్ఎఫ్టీ కెరియర్ అనేది ఛాలెంజింగ్ కెరియర్ ఉంటుంది. నేను చెప్పినటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ ఒక 10 ఇయర్స్ చేసి వాళ్ళ జీవితంలో ఫిక్స్ అయిపోవాలి, ఒక 10 కోట్లు సంపాదించుకుంటున్న వాళ్ళు తప్ప ఇది అందరికీ సూట్ అయ్యేటువంటి కెరియర్ కాదు. మీరు అర్థం చేసుకొని అటువంటి జాబ్స్ కోసం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం తప్ప పిల్లల్ని అనవసరంగా ప్రెషరైజ్ చేయొద్దని తెలియజేసుకుంటూ, సో ఈరోజైతే మనకి 22వ తారీఖు మన ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఈజీ టు మోడరేట్ షిఫ్ట్గా వచ్చింది. కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఈజీగా వచ్చిన పేపర్స్, మ్యాథ్స్ లిటిల్ బిట్ టఫ్గా ఉంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.